రుద్రవరం గ్రామంలో నల్లగుట్టపై ప్రాచీన కాలం నాటి కోట ఒకటి ఉంది. ఆ కోటలో నిధులు ఉన్నాయి అని ప్రచారంలో ఉంది. వాటిని దక్కించుకోవాలని చాలామంది కోటలో ప్రవేశించి ప్రాణాలు కోల్పోతుంటారు. కానీ రుద్రవరం సర్పంచ్ నాగభూషణం నిధులను దక్కించుకోవాలని విఫల ప్రయత్నం చేస్తుంటాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్తే నమస్తే నమస్తే. స్వామి ఊర్లోకి వచ్చినాడంట కదనా, మరి ఏమన్నా కోటలో నిధికి ఏమైనా తీస్తారేమో. మరి తీయచ్చేమో. అయ్యగారు, సేనికి నీళ్ళు పెట్టానండి, ఆవులకు మేదేశాను. అయ్యగారు, ఏంటి అయ్యగారు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? నిధి గురించి ఆలోచన చేస్తున్నాను. ఊర్లోకి స్వామి వచ్చినట్టుగా తెలిసింది, స్వామి నంబర్ కావాలని. అయ్యగారు, దీని గురించి ఇంత ఆలోచించాలా? నేనున్నాను కదా, మీకు రేపటిలోగా స్వామిగారి నెంబర్ ఖచ్చితంగా తీసుకొస్తాను. తెస్తావరా? నేనున్నానుగా అయ్యగారు, మీరు నిశ్చితంగా ఉండండి. ఓకే. హలో అయ్యగారు, స్వామిగారి నెంబర్ దొరికిందా అయ్యగారు? రాసుకోండి. స్వామి నంబర్ దొరికిందా? దొరికిందయ్యా, రాసుకోండి మీరు. అయితే చెప్పరా. 63 63 00. ఓకేరా, థ్యాంక్ యూ రా. హలో స్వామి నమస్కారం. స్వామి నమస్తే. స్వామి ఎవరు? నేను రుద్రవరం సర్పంచ్ స్వామి. స్వామి మంచిది, చెప్పండి. స్వామితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడేది ఉంది. స్వామి పూజలో ఉన్నారు, పూజ అయ్యాక ఫోన్ చేపిస్తాం. ఓకే స్వామి, మంచిది స్వామి. సరే. చెప్పు. ఏంటి? స్వామి రుద్రవరం సర్పంచ్ ఫోన్ చేశాడు, ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. ఫోన్ చేయమంటారా? చేసి. హలో స్వామి నమస్కారం. స్వామి స్వామీజీ మాట్లాడతారంట, మాట్లాడండి. ఇవ్వండి స్వామి. స్వామి మాట్లాడండి. హలో స్వామి నమస్కారం. స్వామి చెప్పండి సర్పంచ్ గారు. స్వామి నిన్ను కలవాలనుకుంటాం స్వామి. అవునా? ఒక ముఖ్యమైన విషయం స్వామి. ఫోన్లో వద్దు స్వామి, మిమ్మల్ని కలిసి మాట్లాడతాం స్వామి. సరే, రేపు ఉదయం రండి. ఓకే స్వామి, థ్యాంక్ యూ స్వామి. కలుస్తాను స్వామి. సరే. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శివార్పణం. ఓం గండా ఘోరా క్లీం శ్రీం ఆవాహయామి. అహం బిహం ఓం పరమేశ్వర ఈశ్వర ఓం. ఓం క్లీం గౌరీ మాతా. ఓం భీం సోం భీ క్లీం. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామి కోటలో నిధి ఉన్నట్టు తెలిసిన స్వామి, దాన్ని ఎలాగైనా బయటికి తీసి ఓం నాకు నమః సాయం శివాయ. చేయాలి స్వామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. దొరికారా? పోలీస్ దొరికామ్రా. స్వామి నమస్కారం స్వామి. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి. మీరు చెప్పిన విషయం రాత్రంతా అంజనమేసి చూసిన పూజలో స్వామి ఆ నిధి విలువ 100 కోట్లు ఉండొచ్చు. 100 కోట్ల స్వామి. అయితే అది మనం దక్కించుకోవాలంటే కొన్ని పూజలు చేయాలి. ఆ పూజలకు 30 లక్షల దాకా ఖర్చు అవుతుంది. అది మీరు భరించగలరా? అంత డబ్బు నా దగ్గర లేదు స్వామి. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని త్యాగం చేయక తప్పదు నాయన. ఆలోచించుకొని నిర్ణయం తీసుకొని చెప్పు. సరే స్వామి. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. ఏకట స్థావరాలపై దాడి చేసిన రుద్రవరం ఎస్ఐ రాఘవేంద్ర. ఈ రాఘవకుడు గుడ్ మార్నింగ్ సార్. రాఘవ, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇప్పుడే న్యూస్ పేపర్లో చూసినాను. సార్. ఒకటి పేకట స్థలాలపై దాడి చేసిన రాఘవ అని న్యూస్ చూసినాను. అవునా సార్? ఎన్నాళ్ళని ఇలాంటి చిల్లర కేసులు చేస్తావయ్యా? నీకు కేసు పంపిస్తా, మొత్తం డీటెయిల్స్ అంతా వాట్సాప్లో పంపిస్తాను. ఆ కేసు సాల్వ్ చేసుకో. నీకు కావాల్సింది నీకు దొరుకుతుంది. థ్యాంక్ యూ సార్. నానా ఆనంద్, చెప్పండి నాన్న. మనకు 30 లక్షలు అవసరం ఉంది. మన ఆస్తి తాకట్టు పెడదామనుకుంటున్నాం. ఇప్పుడు అవసరమా నాన్న? లేదు నాన్న, అమ్మ ఉన్నప్పుడు చూడాలన్న దానికన్నా ఎక్కువ చూడాలని ఉంది. ఇప్పుడు ఏమైంది? మంచిగానే ఉన్నాం కదా. నన్ను నమ్ము నాన్న, నన్ను నమ్ము. సరే మీ ఇష్టం. ఓకే, థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. చెప్పండి సర్పంచ్ గారు, ఏం ఆలోచించారు? స్వామి, నా దగ్గర అంత డబ్బు లేదు స్వామి. తాకట్టు పెట్టడానికి ఆస్తి మాత్రమే ఉన్నది. సరే, అయితే నా దగ్గర తాకట్టు పెట్టుకుని పైసలు ఇచ్చే మనుషులు ఉన్నారు. నేను వాళ్ళకి చెప్తాను. రేపు చాలా అద్భుతమైన మంచి రోజు ఉంది. రిజిస్ట్రేషన్ పెట్టుకుందామా? సరే స్వామి, మీరు ఎలా చెప్తే అలా. సరే, రేపు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చేసేయండి. మంచిది స్వామి. సూర్య వచ్చిండా? వచ్చిండు స్వామి. వస్తే లోపల రమ్మను, నువ్వు ఎవరు రాకుండా చూసుకో. సూర్య స్వామి పిలుస్తున్నాడు. సూరి, బాగున్నావా? స్వామి చెప్పండి. రేపు మనకు బక్ర దొరికిండు. ఓకే స్వామి. పొద్దున పోయి నేను చెప్తే ఏం చేయాలను బక్రం చేసిరా. సరే సరే, వెళ్ళు. సరే స్వామి. చేసు, రేపు రిజిస్ట్రేషన్ ఉంది. మన వాళ్ళు పార్టీ కలిసి వస్తారు. గుట్టు చప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ చేసి పంపించేసి ఎప్పట్లాగా నీ పర్సెంటేజ్ నీకు వస్తుంది. సూర్యని పంపిస్తా. ఓకే. సూరి, రేపు ఉదయం ఆ రుద్రవరం సర్పంచ్ వస్తాడు. రిజిస్ట్రేషన్ చేయించు. రిజిస్టర్ ఆఫీస్లో చేసిన వ్యక్తికి చెప్పెట్టినాను. మొత్తం తను చూసుకుంటాడు.
ఆ పని పూర్తి చేసి వచ్చేసాయి. నమస్తే సర్పంచ్ సాబ్. అన్న చేశానంటే మీరేనా? అవునన్నా. అదే స్వామి చెప్పిన డాక్యుమెంట్స్ రెడీ అయినాయి. తీసుకోండి. సర్పంచ్ గారు ఇక్కడ సైన్. నానా ఆనంద్, నేనున్నా కదా చిన్న, ఏం కాదు, నేనున్నా. ఓకే సర్పంచ్ గారు వెళ్ళొస్తాను. సరే సరే. సర్పంచ్ వస్తాడు. ఇద్దరు తండ్రి కొడుకు కట్టి లోపల వేసేయండి. జాగ్రత్త. సరే సార్. వెళ్ళండి. ఏం లేదు నాన్న, ఇక్కడ 100 కోట్ల నిధి బయటికి తీస్తే మనం ధనవంతులం అయిపోతాము, మనం ఒక రేంజ్లో ఉంటాము ఊర్లో. అందుకే స్వామిని కలిసానికి వచ్చినాము. అవునా? స్వామి బయటికి తీస్తే మనం కార్లు, బంగ్లాలు, ఆస్తులు కొనొచ్చినాయినా ఒక రేంజ్లో ఉంటాం మనం. స్వామి దగ్గరికి పోయినాక నువ్వే చూద్దులే. నమస్తే సర్పంచ్ సాబ్. నమస్కారం. నమస్తే సూర్య. సర్పంచ్ సాబ్